హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ పకోడా ఈవినింగ్ స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుందండి. అసలు శనగపిండి తినని వారు కూడా ఇలా చేసి పెట్టే మళ్ళీ కావాలి అంటారండి. రుచి అయితే అంత బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్గా ఉంటుందండి. ఎప్పుడు ఒకే రకం పకోడీ కాకుండా ఒక్కసారి ఇలా డిఫరెంట్గా బ్రెడ్తో చేయండి, చాలా బాగుంటుంది. మరి చాలా టేస్టీగా క్విక్గా చేసిన ఈ బ్రెడ్ పకోడీని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 7 నుంచి 8 దాకా బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, కానీ మిల్క్ బ్రెడ్ తీసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి పకోడాకి. ఇప్పుడు ఇలా వాటర్లో డిప్ చేసి ఎక్స్ట్రా వాటర్ మొత్తం ఇలా పిండేసి తీసుకోవాలి, వేరొక బౌల్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా బ్రెడ్స్ని కూడా ఇలా వాటర్లో డిప్ చేసి బాగా పిండేసి వేరొక బౌల్లో తీసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజు ఉండే 2 ఆలు తీసుకున్నానండి. పైన తొక్కు తీసేసుకోవాలి, ఇలా పీల్ చేసుకోవాలి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని గ్రేట్ చేసి తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల మనకు పకోడా క్రిస్పీగా వస్తుందండి. ఇలా మొత్తం బాగా గ్రేట్ చేసి తీసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా, ఇంకా ఆలు ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది దీంట్లో. ఇలా మొత్తం గ్రేట్ చేసి తీసుకున్న తర్వాత 3 నుంచి 4 సార్లు బాగా శుభ్రంగా వాష్ చేయాలండి. ఎందుకంటే ఆలులో స్టార్చ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇలా బాగా వాష్ చేసి వాటర్ మొత్తం పిండేసి ఇప్పుడు మనం బ్రెడ్ వేసిన బౌల్లో వేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్ సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మీడియం సైజు ఆనియన్ తీసుకున్నానండి. 1/2 కప్పు దాకా సన్నగా తరిగి తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు 2 నుంచి 3 తీసుకున్నాను, మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. మీ రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ధనియాల పొడి 2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/4 టీ స్పూన్. గరం మసాలా ఎక్కువ వేయకండి, చాలా ఘాట్ వచ్చేస్తుంది దానివల్ల. ఇప్పుడు ఇక్కడ చాట్ మసాలా 1 టీ స్పూన్. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడేమో బియ్యం పిండి 1/2 కప్పు వేసుకోవాలి. గోధుమ పిండి 1/2 కప్పు వేసుకోవాలి. ఒకవేళ మీరు గోధుమ పిండి ఇష్టం లేని వారు దీని ప్లేస్లో మైదా అయినా వేసుకోవచ్చు 1/2 కప్పు. ఇక్కడ నేను హెల్తీగా చేయడానికి మైదా వేయట్లేదండి, ఇక్కడ గోధుమ పిండి వేస్తున్నాను. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ వేసే అవసరం లేదు. ఇలా మనం బ్రెడ్ని పిండాం కదా, దాంట్లో వాటర్ ఉంటుంది, ఇంకా ఆలులో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి మనకు ఈజీగా మిక్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అస్సలు నేను వాటర్ ఏం వేయలేదండి. ఒకవేళ మీకు చాలా టైట్ అనిపిస్తే ఒక 1/2 టీ స్పూన్ 1 టీ స్పూన్ దాకా వాటర్ యాడ్ చేయండి. ఒకవేళ మీకు పల్చగా అయితే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, ఒక 2 టీ స్పూన్ల గోధుమ పిండి వేసి మిక్స్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మీరు షేప్ అయినా ఇవ్వచ్చండి. మీరు టిక్కీ షేప్ అయినా లేదా సిలిండర్ షేప్లో అయినా ఇవ్వచ్చు. బట్ ఇక్కడ నేను పకోడీలాగా వేస్తున్నానండి. చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది ఇలా వేస్తే. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చూడండి, ఫ్లేమ్ని మీడియంలో ఉంచి చిన్న పిండి ముద్ద వేసి చూడాలి. చూడండి, ఆయిల్ బాగా వేడింది కదా. ఇప్పుడు పకోడీలా డ్రాప్ చేసుకోవాలి. మనం ఆనియన్ పకోడీ అయితే ఎలా వేస్తామో అదే విధంగా ఈ పకోడీని కూడా వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకోవాలి. మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. చూడండి, వేసిన తర్వాత అప్పుడే మనం కలపొద్దండి. కొంచెం సెట్ అయిన తర్వాత కలపాలి. ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్ కలర్ వచ్చింది, ఇంకా క్రిస్పీ కూడా అయినాయి. ఇప్పుడు జాలి గరిటెలు తీసుకోవాలండి. ఇలా జాలి గరిటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. కొంచెం ఇలా జాడిచ్చేసి ప్లేట్లో తీసుకోవాలి. ఆయిల్ మొత్తం కిందికి వస్తుంది. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మిగతా మీ పిండితో కూడా పకోడీలా వేసుకోవాలండి. చూడండి, కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోండి.
చేయడం అయితే సింపుల్ అండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్గా ఉంటాయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. చూడండి ఇలా మళ్ళీ కొంచెం సెట్ అయిన తర్వాత ఇలా కదపాలండి. ఒకవేళ మీరు అప్పుడే కలిపితే కొంచెం విరిగిపోయినట్టు అవుతాయి. ఇలా బాగా మిక్స్ చేసుకొని కలర్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. ఇదే విధంగా అన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. చూడండి చూస్తేనే తెలుస్తున్నాయి మీకు ఎంత క్రిస్పీగా వచ్చినాయి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. పిల్లలకు టమాటో కెచప్స్ ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. చూడండి చూస్తేనే తినాలనిపించేలా చాలా బాగుంటాయి. క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా ఉంటాయి. చూడండి తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి. ఇలా టమాటో కెచప్ పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. అంత బాగుంటుందండి. ఆనియన్ పకోడీ కంటే కూడా దీని టేస్ట్ అంత బాగుంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.